నమస్కారం. ఇవాళ అచ్చంపేట పట్టణంలో రంగరంగ వైభవంగా కనీ విని ఎరగని రీతిలో సామూహిక వివాహాలు, మాస్ మ్యారేజెస్ ఇప్పుడే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి దీనికి శ్రీకారం చుట్టినటువంటి అప్పశివ దంపతులు వాళ్లకు నేను ముందుగా అభినందనలు తెలియజేస్తూ 63 జంటలకు ఇప్పుడే ఈ కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది. ఇవాళ ఒక మాట, పెద్దల మాట ఏమిటంటే 100 అబద్ధాలైన ఆడైన ఒక పెళ్లి చేయమన్నారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మరి మన పెళ్ళి అనేది దేవుడే రాసిపెట్టి ఉంటాడు. కాబట్టి మనిషి జీవితంలో అత్యుత్తమమైన ఘట్టం, అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఘట్టం ఏమిటంటే పెళ్ళి. అందుకే మన జీవితంలో పెళ్లి కన్నా ముందు ఒక తీరుగుంటాం, పెళ్ళి అయిన తర్వాత ఇంకో తీరుగుంటాం. మరీ ముఖ్యంగా అచ్చంపేట పట్టణంలో చాలామంది బీదలు, ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి బీదలకు మరి పెళ్లి చేయాలని ఒక తలంపు మా అప్పచ్చివాకు దొరికింది. మరి ఆ తలంపు మేరకే ఇవాళ ఈ మాస్ మ్యారేజెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటి ఏమిటంటే, ఇంకొక మాట నేను చెప్పడం ఏంటంటే, అందరూ శ్రీమంతుడు సినిమా గురించి విన్నారు, అది రీల్, దిస్ ఈజ్ రియల్. అంటే మనం సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత సొసైటీ ఖర్చు పెట్టాలి, దాన్ని గివ్ బ్యాక్ టు ది సొసైటీ, మనం కొంత సొసైటీకి ఇవ్వాలి. మరి దాంట్లో భాగంగానే మా అప్పశివ గారు కూడా మరి ఇవాళ దానికి ఆయనకు వచ్చిన ఆలోచన ఇది. మరి ప్రజలకు ఒక మంచి ముఖ్యమైనటువంటి ఘట్టం ఇది. పెళ్ళిళ్ళు చేయాలి, పెళ్ళిళ్ళు చేస్తే మరి పుణ్యం వస్తుందని తలంచినటువంటి ఆ దంపతులు వెంటనే దీనికి శ్రీకారం చుట్టి నన్ను అడిగినప్పుడు వెంటనే గో హెడ్ అని చెప్పడం జరిగింది. ఇవాళ ఒక పెళ్ళిలే కాదు, తాళి, మెట్టెలు, వస్తువులు, అదేవిధంగా భోజనాలు, ఇంకా ఈ మొత్తం పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు వాళ్ళకు మంచము, బీరువా, వాళ్ళ వంట సామాన్లు, అన్నిటికన్ని సామాన్లు కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం అంటే నిజంగానే ఏమంటారు, మామ ఆడపడుచుకు ఏమంటారు కట్నం ఇచ్చినట్టుగా మా అప్పశివ కూడా వాళ్ళందరికీ కూడా కట్నం ఇస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళకు కావాల్సిన సామాన్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి విషయం. ఇది నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా అచ్చంపేటలో ఈ కార్యక్రమం తలపెట్టడానికి కారకుడు అచ్చంపేట ఎమ్మెల్యే గారు డాక్టర్ వంశీకృష్ణ సార్ మరియు అనురాధ మేడం గారి సహకారంతో ఈ సామూహిక వివాహాలు అత్యంత దిగ్విజయంగా చేయడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న నా కళ ఈరోజు నెరవేరింది. ప్రజలకు ఏదో సేవ చేయాలన్న గుణంతో ఉన్న నేను పేద ప్రజలకు చాలా మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్లాపాపాలతో వర్ధిల్లాలని, వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ నాకు ఈ సదావకాశం ధన్యవాదాలు, కృతజ్ఞతలు.